అప్పటికప్పుడు కాంగ్రెస్ కప్పు విధి సాధించిన వారు ఎవరంటే చూస్తే 2023 ఎన్నికల్లోని పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు 30కి పైగా అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చిన పోయారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చిన 30 మంది అభ్యర్థులు కాంగ్రెస్లో వచ్చి పోటీ చేసి గెలిచారన్నమాట. అలా చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించే సమయంలో 3వ స్థానాలకు బలమైన అభ్యర్థులు లేక ఆందోళన కాంగ్రెస్లోకి పలువురు వచ్చి టికెట్లు దక్కించుకున్నారు. వీరిలో 20 మంది విజయం సాధించారన్నమాట. బీఆర్ఎస్ నుంచి వచ్చి 20 మంది విజయం సాధించారన్నమాట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి గాను 6 చోట్ల గెలిచింది. ఇందులో 2 మినహా మిగిలిన 9 బీఆర్ఎస్లో చేరారు. అయితే ఈ జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ని బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరి ఎన్నికల్లో పోటీ చేశారన్నమాట. ఇందులోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు, కోరం కనకయ్య ఇల్లెందు, పాయం వెంకటేశ్వర్లు పినపాక, ఆదినారాయణ అశ్వరావుపేట ఉన్నారన్నమాట. సత్తుపల్లి నుంచి గెలుపొందిన మొట్టా రాగమయ్యి, ఖమ్మం నుంచి గెలిచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందినవారు అన్నమాట. అలాగే మహబూబ్నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు కొల్లాపూరు, మెగారెడ్డి వనపర్తి, కసిరెడ్డి నారాయణ కలవకుర్తి, కుచుకుల్ల రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరి పోటీ చేశారన్నమాట. వీరంతా విజయం సాధించారు. అలాగే అక్కడి నుంచి టికెట్ ఖరారైన వారు కూడా గెలుపొందారు. మానవరెడ్డి తాండూరు, వేముల వీరేశ్ నకరేకల్లు, మందల సామల్ తొంగతుర్తిలు కూడా గెలుపొందారు. మైనేపల్లి హనుమంతరావు మల్కజ్గిరి ఓడిపోగా ఆయన కుమారుడు మైనేపల్లి రోహిత్ మెదక్లో గెలుపొందారు. బీజేపీ నుంచి ఆఖరి నిమిషంలో చేరిన గడ్డం వివేక చెన్నూరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు, రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకాల విజయం సాధించారు. భాజపా నుంచి వచ్చి చేరిన వారిలో ఎం చంద్రశేఖర్ జహీరాబాదు, వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూరు, ఏనుగు రవీంద్రెడ్డి బాన్స్వాడ ఉన్నారన్నమాట. అలాగే బీఆర్ఎస్ నుంచి చేరిన వారిలో శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్, బండి రమేష్ కోకట్పల్లి, జగదీశ్వర్ గౌడ్ శేర్లింగంపల్లి, శ్రీహరిరావు నెన్మలు, విడతల ప్రవీణ్ హజూరాబాదు, రావి శ్రీనివాస్ సిర్పూరు, పురిమల్ల శ్రీనివాస్ కరీంనగర్ ఓడిపోయారు. పోలీస్ అధికారిగా పనిచేసిన వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాగరాజు, పారిశ్రామికంలో తోట లక్ష్మీకాంతం గెలుపొందారన్నమాట. చుక్కల నుంచి సునీల్ కుమార్ బాల్కోట్ నుంచి మాత్రం ఓడిపోయారు. ఈ విధంగా అప్పటికప్పుడు కాంగ్రెస్ కండపని గెలిచారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.